కెరియర్ గైడెన్స్ అంటే మేబీ సిచ్యువేషన్ బేస్డ్ అయి ఉండొచ్చు. బట్ ఓకే, వాట్ ఎవర్ వీ హ్యావ్ పర్స్యూడ్, మన ఎడ్యుకేషన్ మనం ఏది పర్స్యూ చేసుకున్నామో దట్ ఈస్ ఫైన్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ వాట్ కెన్ ఐ డూ? వన్ థింగ్ అండి, వెన్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ అచీవ్ దిస్ గోల్, వీ కెన్ అచీవ్. ఏంటంటే దానికి మనకి ఆ విల్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం అంటే ఇప్పుడు బ్లేమ్ చేయొద్దు. ఓకే, వీళ్ళు మా వాళ్ళు సజెస్ట్ చేశారు, వీళ్ళు సజెస్ట్ చేశారు, నీ కోర్స్ చేసుకున్నా, ఇంకో కోర్స్ తీసుకుని ఉంటే నా లైఫ్ ఇంకోలాగా ఉండేది. ఆ బ్లేమ్ గేమ్ మెంటాలిటీ మనం పక్కకు పెట్టేసి వాట్ ఈస్ దట్ ఐ కెన్ డూ టుడే, ఇవాళ నేను చేసే పని వల్ల నా లైఫ్ ఎలా మారబోతుంది, నా కెరియర్ నేను ఎలా ఎన్హాన్స్ చేసుకోవచ్చు, అంటే వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్. అంటే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఉంది, ఇది కాకుండా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, వేరే ఆప్షన్స్ అంటే నేను ఇంకేమైనా చేయొచ్చా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా లేకపోతే ఎంప్లాయ్మెంటా, లేదంటే వాట్ కెన్ ఐ డూ, దర్ మెనీ అదర్ థింగ్స్ అండి. మన గురించి మనకంటా బెస్ట్ గా ఎవరికి తెలీదు. బట్ దానికి ఏంటంటే వీ షుడ్ యాక్సెప్ట్ అవర్ సెల్ఫ్. ఓకే, నేను ఈ లో ఫేజ్ లో ఉన్నాను, లేకపోతే ఈ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాను, బట్ ఐ వాంట్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్. నా మీద నేను వర్కౌట్ చేసుకుంటాను. ఐ గివ్ దట్ టైమ్ అండ్ స్పేస్. ఆ టైమ్ స్పేస్ నాకు ఇచ్చి నా మీద నేను వర్కౌట్ చేసుకునే ఆప్షన్స్ ఏ ఉన్నాయి, అండ్ పర్సిస్టెంట్ గా. సో దానికి మనం మోటివేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మోటివేషన్ థియరీని తీసుకున్నాం అనుకోండి బేసిక్ గా. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వాళ్ళకి ఒక నీడ్ ఉంటుంది. ఆ నీడ్ లేదంటే ఒక అన్మెట్ డిజైర్ ఉంటుంది. దాన్ని అచీవ్ అవ్వడానికి మనకి విల్ ఫీల్ ఎనర్జిటైజ్. ఓకే, నేను ఐ వాంట్ టు అచీవ్ దిస్ గోల్ అని మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం. దానికి ఏంటంటే పర్సిస్టెంట్ గా మనం ఎఫర్ట్ అనేది పెట్టాలి. ఫస్ట్ దాన్ని ఒక ఇనిషియేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, వే డు ఐ, నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను. ఓకే, రోజు ఇంత సెట్ ఆఫ్ ఇది నేను అప్రోచ్ చేస్తాను, నేను ఇలా నా కెరీర్ నేను ట్యూన్ చేసుకుంటాను, ఇలా నన్ను నేను ట్రైన్ చేసుకుంటాను. ఒక ఇనిషియేషన్ ఉండాలి, ఒక ప్రాపర్ దారి మనం చూడాలి. ఎట్ ద సేమ్ టైం అది ఒక ప్రాక్టీస్ లో మనం పెట్టాలండి. ఆ ప్రాక్టీస్ లో పెడితే ఆబ్వియస్లీ వీ కెన్ హెల్ప్ అవర్ సెల్స్. అండ్ దీనికి మనకి ఆ డిటర్మినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటేంటంటే మనం కరెక్ట్ సెట్ ఆఫ్ డెసిషన్స్ తీసుకోవాలి, మన కరెక్ట్ చాయిసెస్ ఎట్లా ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఎలానో తీసుకోవాలి. అండ్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ ఎమోషనల్ సపోర్ట్. ఇందులో పేరెంట్స్, ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారండి.